ఏందమ్మా సుమతి, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీస్తాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుశీల నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయి చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నా చూడక్క. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు రొయ్యలు బొమ్మిడాలే. రూమ్ చాలా ప్లెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చెయ్యొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిష్. సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. పద రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పిల్లాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు. మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాను సుసి. సుసి, ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపా. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది. నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది. ప్లీజ్. ఏంటి సెటు విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పుకారు. మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగిల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా కొట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగరేగా. అవునా చూసి? ఎవరా ఫిగరు? నువ్వే. నీకు ఎంత కొవ్వుంటే నన్ను వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడున్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. ఏంట్రా ఇది? అసహ్యంగా గోచితో వచ్చావు. వెళ్ళిపోయిరా. అంతే, కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా.